హరిత విప్లవంను ప్రవేశపెట్టడం వల్ల ఏం జరిగింది? ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. సో ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయింది, ఉద్యోగితలో పెరుగుదల వచ్చింది, ఆదాయం ఇంక్రీజ్ అయింది. సో ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. ఇది 1 హెక్టార్ భూమి. సో దీంట్లో నుంచి మనము 50 కేజీలు, సపోజ్ కేజీకి 3 రూపీస్ ఉంటే మనకు ఎంత వస్తాయి? 150 రూపీస్ వస్తాయి. బట్ హరిత విప్లవం తర్వాత ఏమైంది? 60 కేజెస్ వచ్చినాయి, 60 కేజీలు. సో దానివల్ల ఏమైంది? 60 ఇంటూ 3 రూపీస్ వేసుకున్నా కూడా 180 రూపీస్. అంటే ఆదాయంలో మార్పు వచ్చిందా లేదా? మార్పు వచ్చింది. సో దాంతోపాటు ఉద్యోగితలో కూడా మార్పు వస్తాయి. ఎందుకు? హై ఈల్డ్ వెరైటీస్ ఉపయోగించాలి, యంత్రాలను తయారు చేయాలి, సీడ్స్ని తయారు చేయాలి. సీడ్స్ అంటే గింజలు. సో వీటి కోసం ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది. వీటన్నిటిని ఉపయోగించడం మూలంగా ఆటోమేటిక్గా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరుగుతూ వచ్చిందండి.